శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 29వ తేదీ 6వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం చవితి తిథి ఉదయం 11:50 వరకు, అనంతరం పంచమి. ఆశ్లేష నక్షత్రం ఉదయం 9:36 వరకు, అనంతరం మఖా నక్షత్రం. వజ్రయోగం రాత్రి 9:29 వరకు, అనంతరం సిద్ధియోగం. భద్రకరణం ఉదయం 11:50 వరకు, అనంతరం భవకరణం. అమృత ఘడియలు ఉదయం 7:59 నుండి 9:36 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:56 నుండి 5:47 వరకు. నేటి వర్జ్యం రాత్రి 9:56 నుండి 11:34 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు చవితి ఆదివారం. ప్రతి మాసంలో వచ్చేటటువంటి 2 చవితులకు చాలా ప్రాశస్త్యం చెప్పబడుతుంది. వీటిని గణేష పర్వాలుగా శాస్త్రం అభివర్ణిస్తుంది. కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చవితిని సంకటహర చవితి, సంకటహర చతుర్థి అని పిలుస్తారు. శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితిని వరద చవితిగా పరిగణిస్తారు. సమస్త ఈతి బాధలను, ఇబ్బందులను తొలగించేటటువంటి విధంగా గణపతి ఆరాధనకు విశిష్టమైనటువంటి తిథిగా సంకటహర చవితిని చెబితే, శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితిని గణపతి కృపకు పాత్రలవ్వడానికి, కోరినటువంటి ఈప్సితాలు సిద్ధించడానికి ప్రతినిధిగా చెబుతారు. ఈ వరద చవితి నాడు ఎవరైతే గణపతి ఆరాధన చేస్తారో, గణపతి అనుగ్రహానికి పాత్రలవుతారో వారి సమస్త కామ్యాలు సిద్ధిస్తాయి, సమస్త కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. గణపతి ఆరాధన అతి సులభమని మనందరికీ తెలిసినటువంటి విషయమే. కొద్దిపాటి గరికతో పూజ చేసినా ఆయన సంప్రీతుడవుతాడు. అట్లాగే కుడుములు పెడితే చాలు ఇడుములు నెరవేరుస్తాడు. ఉండ్రాళ్ళు పెడితే గండాలు తీర్చేటటువంటి స్వామి. గణపతి ఆరాధనతో పాటు ఈనాడు ఆదివారం ఆశ్లేష నక్షత్రం కలిసి రావడం చాలా విశేషం. ఆశ్లేషో రగసార్పాహి భుజంగో వ్యాళసంజ్ఞిక అని సర్పసంబంధమైనటువంటి నక్షత్రంగా ఆశ్లేష నక్షత్రాన్ని చెప్తున్నారు. ఈనాడు అవివాహితులు, నిస్సంతువులు నాగదేవత ఆరాధన చేయటం వల్ల, పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయటం వల్ల, ఆ నాగదేవతల యొక్క దివ్యానుగ్రహం వల్ల వారి వారి కామ్యసిద్ధి కలుగుతుంది. అటువంటి గణపతి నాగదేవతల యొక్క దివ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ గణేశనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ చతుర్థి ఉదయం 11:50 వరకు, తదుపరి పంచమి. ఈరోజు ఆదివారం, నక్షత్రం ఆశ్లేష, తదుపరి మఘ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో శుక్రుడు, మిథునంలో గురు రవులు, కర్కాటకంలో బుధ చంద్రులు, సింహంలో కుజ కేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, సంతానానికి తప్పక ఉద్యోగ లాభం ఉంటుంది. వివాహితులైనటువంటి వారికి సంతాన లాభం ఉండే అవకాశం స్పష్టంగా ఉంది. కొత్తమైనటువంటి ఆస్తుల్ని కొనుక్కోవడానికి తగినటువంటి అవకాశం పుష్కలంగా ఉంది.
సంతానం ఇంకా విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే పరీక్షల్లో ఉత్తమ విజయాన్ని పొందగలుగుతారు. మంచి కళాశాలల్లో ప్రవేశాలకి తగినటువంటి అర్హతని సాధించగలుగుతారు. దూర ఉద్యోగాలు కాకుండా సమీప ప్రాంతాల్లోనే ఉద్యోగాల్ని పొందగలిగే అదృష్టానికి నోచుకుంటారు. వాద విరోధాలు, వాద వివాదాలు ఏమాత్రం ఉండనే ఉండవు. ఎవరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో అక్కడుండే పై క్రింది అధికారులతో సమన్వయ భావంతో ఉంటారు. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో శుభవార్తకి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. అధర్మమైనటువంటి పద్ధతిని ఏమాత్రము ఇష్టపడేటటువంటి ధోరణి కనిపించదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిబద్ధతతో పనిచేస్తారు. 10 మందికి సహాయపడేటటువంటి దృక్పథంతో ఉంటారు. బంధుమిత్రుల శ్రేయోభిలాషుల ఆగమనాలతో ఇంటిని సందడిగా ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఏ విధమైనటువంటి స్థలాలని కానీ పొలాలని కానీ స్థిరమైనటువంటి ఆస్తుల్ని కానీ కొనాలి అనే ఆలోచన ఏమాత్రమూ లేకుండా సంతోషంగా జీవితాన్ని గడపాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలని చేయరు. ఉన్న ఉద్యోగంలోనే కొనసాగడానికి సంపూర్ణమైన ఇష్టాన్ని చూపిస్తారు. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పును నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికమైనటువంటి ధనలాభానికి అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. చెప్పదలిచిన దాన్ని ఏమాత్రపు వెనుకబాటుతనము లేకుండా చెప్పగలుగుతారు. పై అధికారులు అధర్మంగా ప్రవర్తించవలసిందిగా సూచన చేసినప్పటికీ కూడా ఏమాత్రము దానికి అంగీకార భావాన్ని చూపించరు. అయితే నిదానమైనటువంటి శైలిలో వారి వ్యతిరేకతను తెలియజేస్తారు. శారీరకమైనటువంటి శ్రమకి సిద్ధపడి ఉంటారు. మానసికంగా ధైర్యంగా ఉంటారు. కుటుంబంతో అన్యోన్య విధానానికి ప్రాముఖ్యాన్ని ఇస్తారు. సంతానానికి విశేషమైనటువంటి విద్యా ప్రాభవం ఉండేలా తగినటువంటి ప్రత్యేకమైనటువంటి పాఠశాలలో విశ్వవిద్యాలయాల్లో సంతానాన్ని చేరుస్తారు. దానికోసమని విశేషమైనటువంటి ఖర్చు అయినప్పటికీ కూడా వెనుకాడే భావం ఏమాత్రం ఉండదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరి ఆదాయం ఈ రోజున మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఏమాత్రం ఉండబోదు. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని అంటే క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారం పెరగడానికి కావలసినటువంటి ఆలోచనలన్నీ ఏకకాలంలో కలుగుతాయి. వ్యాపార అభివృద్ధి సాగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే 2 తీరుల మనస్తత్వంతో సాగుతూ ఉంటుంది. ఏది చేయాలో తెలియనితనం, ఏది చేస్తే ఏమవుతుందో అనేటటువంటి ఆలోచన. ఇప్పటికీ ఇంకా స్థిరమైనటువంటి ఆస్తుల్ని సంపాదించాలనే ఆలోచన ఒకవైపు, ఈ సంపాదించిన ఆస్తుల్ని పరిరక్షించుకునేటటువంటి తీరు ఎలా ఉంటుందో అని మరొక వైపు. పిల్లలు ఉన్నటువంటి విదేశాలకు వెళ్ళిపోవడం చాలా చక్కగా ఉంటుందనేది ఒక ఆలోచన. అక్కడికి వెళ్ళిన తర్వాత చేయగలిగిందంటూ ఏముంటుంది, కొంతకాలం తరువాత మళ్ళీ పరిస్థితి మామూలే అవుతుంది కదా అని మరొక ఆలోచన. సంతానం తాత్కాలికంగా వ్యతిరేకిస్తూ ఉండేటువంటి సందర్భంలో తాత్కాలిక నిర్వేదం. సంతానం అనుకూలించినటువంటి రోజున చెప్పలేనటువంటి సంతోషం. ఇటు అటు ద్వైతీభావ మనస్తత్వంతో ఉంటారు. ఆర్థికమైనటువంటి విషయంలో ఏ విధమైన లోటు లేకుండా ఉండగలుగుతారు. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు లలిత పరా భట్టారికిని పూజించి పులిహారాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడ్డమే కాకుండా రావలసిన బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3.
ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనూ కూడా వెనుకాడేటటువంటి ఆలోచన లేకుండా ఉంటారు. అన్నిటినీ పరిష్కరించుకోగలిగేటువంటి ధైర్యంతో ఉంటారు. ప్రతి విషయాన్ని సునిశ్చితంగా పరిశీలించడంలో మంచి నేర్పరితనాన్ని సంపాదించి ఉంటారు. కుటుంబానికి సంబంధించినటువంటి సర్వ మార్గదర్శక రహస్యాలని చక్కగా బోధించేటటువంటి నేర్పరితనంతో ఉంటారు. కుటుంబానికి సంబంధించిన ఏ ఒక్కరిని కూడా నొప్పించేటటువంటి తీరుగా మాట్లాడే మనస్తత్వం కలిగిన వాళ్ళు కాకుండా ఉంటారు. ఏ విధమైనటువంటి అనారోగ్యము రాకుండా ఉండడం కోసం తగినటువంటి వ్యాయామాది ఆరోగ్య విశేషాలని పాటిస్తూ ఉంటారు. శారీరకంగా చర్మ వ్యాధి కానీ ఉన్నా, ఉదరానికి సంబంధించినటువంటి వ్యతిరేకత ఉన్నా మధ్యమ వైద్య పరీక్షల్ని వెంటనే చేయించుకోవడం అత్యవసరం. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుని పూజించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన ఏర్పడుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే శుభకార్యం ఎక్కడికి వచ్చినా సరే తప్పక అక్కడికి వెళ్ళి పాల్గొనేటటువంటి ఆలోచనలో ఉంటారు. వివాహాది శుభకార్యాలు ఈ మాసంలో ఉండే అవకాశం లేదు కాబట్టి వచ్చే మాసంలో తప్పక అక్కడికి వెళ్ళాలని నిర్ణయంతోనే ఉంటారు. ప్రతి చోట కూడా తగినటువంటి సమ్మాన సంభారాలని పొందుతూనే ఉంటారు. గతాన్ని ఏమాత్రము గుర్తు చేసుకుని మానసికంగా కృంగిపోయే తనం ఏమాత్రం ఉండదు. కుటుంబంలో అందరినీ కలుపుకోలుతనంతో కలుపుకునేటటువంటి మనస్తత్వంతోనే ప్రయాణిస్తూ ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభం కోసమే ప్రయత్నాల్ని విపరీతం చేసుకుంటూ ఉంటారు. దూరభార ప్రయాణాలైనా సరే ఆర్థికమైన ఆదాయం ఉంటుంది అని అన్నట్లయితే శారీరక అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వెళ్ళే మనస్తత్వంతో ఉంటారు. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామి వారిని పూజించి చిమ్మిలి నువ్వులను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన సంతాన లాభానికి అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే న్యాయబద్ధంగా మాట్లాడతారు. ఆరోగ్యపరంగా మధ్యమంగా ఉంటారు. మానసికంగా ధైర్యంగా ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో విశేషమైనటువంటి పట్టుదల కలిగి ఉంటారు. సంతానానికి మంచి చోట ప్రవేశం లభించే అవకాశం, దానికి సంబంధించిన అర్హత కలిగినటువంటి ఉత్తీర్ణత లభిస్తుంది. శారీరకమైనటువంటి అనారోగ్యం మాత్రం పెరుగుతూ ఉండే అవకాశం గోచరిస్తుంది. ఒక తీరు తాత్కాలికమైనటువంటి నిర్వేదంతో శారీరక అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఉండేటువంటి తనం ఉండొచ్చు. సంతానం మాత్రం ఎదిరిస్తూ ఉండేటటువంటి విధానానికి తట్టుకోలేనటువంటి పరిస్థితితో ఉండొచ్చు. బంధుమిత్రులు ఎవరూ కూడా ఈ ఇంటి విషయంలో జోక్యం చేసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడే అవకాశం ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా తులారాశి వారు గణపతిని ఆరాధించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహాన్ని తీసుకోవడంలో ఉండే విఘ్నాలు సమస్తము తొలగిపోయి గృహలాభం అవుతుంది. నిర్ణీత ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే క్రమక్రమంగా వ్యాపార అభివృద్ధి సాగుతూ ఉంటుంది. రోజు రోజుకి పై అధికారుల ప్రాభవం, పై అధికారుల కనుసన్నలు మరింతగా ఉండే అవకాశం గోచరిస్తుంది. వేతన ఆధిక్యం అయితే ఉండకపోవచ్చు, కానీ బరువు బాధ్యతలు మాత్రం ఉద్యోగానికి సంబంధించి ఎక్కువగా వీరి భుజం మీద మోపబడే అవకాశం ఉంటుంది. పై అధికారి మారినటువంటి సందర్భంగా ఏదైనా పొరపాటు కానీ ఉద్యోగంలో జరిగినట్లయితే సామూహిక బాధ్యతని వహించేటటువంటి తనంతో ఉండాలని పై అధికారి ప్రబోధించడంతో చెప్పలేని సంతోషానికి గురవుతారు. ఈ ప్రదేశాన్ని మారాలి, మరో ఉద్యోగానికి చేరాలి అనే ఆలోచన ఏమాత్రం ఉండదు. వేతన ఆధిక్యం ఉన్నప్పటికీ కూడా ఇక్కడే కొనసాగేటువంటి దృక్పథంతో ఉంటారు ఈ రాశివారు. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశివారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6.
ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా కృంగి కనిపిస్తారు. శారీరకంగా అంత గొప్పగా ఉండకపోవచ్చు ఆరోగ్యం. ప్రతి విషయంలోనూ చికాకు వస్తూ ఉండేటటువంటి కారణంగా, సరైనటువంటి దిశా నిర్దేశకులు లేనటువంటి కారణంగా మానసికంగా కొద్ది కుంగుబాటుతనం వీరిలో గోచరించే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని తీసుకోకూడదనేటటువంటి దృక్పథానికి వస్తారు, నిర్ణయానికి వస్తారు కూడా. ఉన్నటువంటి ఆ సొమ్ముతో సొంతంగా ఇంటిని నిర్మించుకోగలిగినటువంటి అవకాశం లేదా కొనుక్కోగలిగిన అవకాశం లేని కారణంగా మానసికంగా బాగా దిగులు చెంది ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా మధ్యమంగా ఉండేటటువంటి కారణంగా ఒక తీరు నిర్వేద భావం గోచరిస్తూ ఉంటుంది. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కేవలం ధన ఆదాయం, ధన అభివృద్ధి మాత్రమే లక్ష్యంగా కలిగి ఉంటారు. సంబంధ బాంధవ్యాలని కూడా ఒక పక్కన పెట్టి ధన ఆదాయ మార్గమే తమకు శ్రేయకాంక్ష, తమకు అతి ముఖ్యమైనటువంటి భావంతో ఉంటారు. అది అంత సరైనటువంటి పని కాకపోవచ్చు. సంతానానికి సంబంధించిన అనారోగ్యం తొలగేందుకోసమని దూర ప్రయాణాన్ని చేస్తారు. అక్కడ ప్రత్యేకమైనటువంటి చికిత్సని తీసుకుంటారు. పెద్దగా ప్రయోజనం లేకపోవచ్చు, కానీ కొంత మాత్రం ప్రయోజనం లభించే అవకాశం గోచరిస్తుంది. చదువుతున్నటువంటి చదువుతో పాటు నాట్యము, చిత్రలేఖనము మొదలైనటువంటి విద్యేతరమైనటువంటి కళల్లో కూడా ప్రవేశాన్ని కలిగించేందుకు రోజంతా సంతానాన్ని శ్రమ పెట్టే తీరు ఉండొచ్చు. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ధైర్య సాహసాలు సొంతమై సకల సమస్యల్ని పరిష్కరించుకుని ఆర్థిక లాభాన్ని పొందగలిగిన అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా కూడా దృఢంగానే ఉంటారు. చేసినటువంటి పొరపాట్లని అర్థం చేసుకోగలిగి ఉంటారు. పెద్దలైనటువంటి వారి మార్గదర్శకత్వంలో నడుస్తూ ఉన్నటువంటి కారణంగా, వారికి వినయ విధేయతలతో ఉండేటువంటి కారణంగా ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా మార్గదర్శక సూత్రాలని పాటిస్తూ వెంటనే ఆ ఇబ్బందుల్ని తొలగించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఏ విధమైన వ్యతిరేక భావము కుటుంబంలో ఉండనటువంటి కారణంగా, కుటుంబంలో ఏ విధమైన వ్యతిరేక భావానికి కూడా లోను కాకుండా ఉండే కారణంగా సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపగలుగుతారు. నూతనమైనటువంటి స్థిరమైన ఆస్తిని కొనాలి అనే ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు మహాగణపతిని పూజించి ఉండ్రాళ్ళను నైవేద్యంగా సమర్పించినట్టయితే కుటుంబంలో ఐకమత్యం ఏర్పడమే కాకుండా వివాహాది శుభకార్యాలకి వారు తోడ్పడే అవకాశం ఉంటుంది. శుభకార్యాలు నెరవేరుతాయి కూడా. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. తాము న్యాయస్థానంలో వేసినటువంటి అభియోగానికి అనుకూలమైనటువంటి తీరు అడుగులు శత్రుపక్షం నుంచి వస్తూ ఉండేటటువంటి కారణంగా చెప్పలేనంతటి ఉత్సాహంతో ఉండగలుగుతారు. అవతలి పక్షం వారు స్వయంగా రాజీ కోసమని వేరు వ్యక్తుల్ని పంపించేటటువంటి అవకాశం కూడా ఉండడంతో ఏమాత్రము మెట్టు దిగకూడదనే నిర్ణయానికి రాగలుగుతారు. శారీరకమైనటువంటి అనారోగ్యం పక్కన పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా మధ్యమానికంటే పై స్థాయి పరీక్షలు చేయించుకోవడం అవసరం. వీరే కాక వీరి తల్లిదండ్రులకి అలాగే సోదర భావం కలిగినటువంటి అందరికీ కూడా వైద్య పరీక్ష చేయించడం అవసరం. ఆదివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరిని సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో కదలకే కాకుండా వ్యాపారానికి కావలసినటువంటి పెట్టుబడి కూడా లభించే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ప్రత్యక్ష భగవానుడు అయినటువంటి సూర్య భగవాన్ని అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. వాస్తుశాస్త్రంలో సింహద్వారానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, సింహద్వారం విషయంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటో, వాస్తుపరంగా అదృష్టం కలిసి రావాలంటే గృహంలో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. వాస్తుశాస్త్రంలో సింహద్వారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. సహజంగా తూర్పు, పడమర, ఉత్తరం ఈ 3 సింహద్వారాలు అందరికీ ఎక్కువ అదృష్టాన్ని కలిగింపజేస్తాయి. అతి తక్కువ మందికి మాత్రమే దక్షిణ సింహద్వారం కలిసి వస్తుంది. దానికి కారణం ఏంటంటే దక్షిణ దిక్కంటే యమస్థానం. దక్షిణ సింహద్వారం పేరులో ఉన్న వర్గును బట్టి కొంతమందికి కలిసి వచ్చినప్పటికీ, నక్షత్రాల పరంగా కొంతమందికి కలిసి వచ్చినప్పటికీ అప్పుడప్పుడు కొద్దిగా అనారోగ్య సమస్యలు కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు తూర్పు, పడమర, ఉత్తర దిక్కులో ఉన్నటువంటి సింహద్వారాలు ఎక్కువగా కలిసి వస్తాయి. అయితే ఎప్పుడైనా సరే సింహద్వారం విషయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తే వాస్తుపరంగా అదృష్టం కలిసి వస్తుంది. ఇంటికి మెట్లు నిర్మించుకునే వాళ్ళు సింహద్వారానికి ఎదురుగా మెట్లు రాకుండా చూసుకోవాలి. మెట్ల ప్రారంభం కూడా సింహద్వారానికి ఎదురుగా రాకూడదు. మెట్లను నిర్మించుకునేటప్పుడు ఒక ఇంట్లో బేసి సంఖ్యలో మెట్లను నిర్మించుకుంటే చాలా మంచిది, అదృష్టం కలిసి వస్తుంది. అలాగే మెట్ల మీద నడిచేటప్పుడు కూడా ముందుగా కుడి పాదం మోపి మెట్ల మీద నడిస్తే అదృష్టం కలిసి వస్తుంది. అదేవిధంగా సింహద్వారానికి ఎదురుగా లిఫ్ట్ రాకూడదు. సింహద్వారానికి ఎదురుగా లిఫ్ట్ గేట్ రాకూడదు. అలా వస్తే వాస్తుపరంగా కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. అలాగే వాస్తుశాస్త్రపరంగా సింహద్వారానికి ఎదురుగా డైనింగ్ టేబుల్ రాకూడదు. మన భోజనశాల అనేటటువంటిది, అక్కడ ఉన్న డైనింగ్ టేబుల్ అనేది సింహద్వారానికి ఎదురుగా రాకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే సింహద్వారం విషయంలో లిఫ్ట్ పరంగా కానీ, మెట్ల పరంగా కానీ, ఇతర కారణాల వల్ల డైనింగ్ టేబుల్ పరంగా కానీ ఈ జాగ్రత్తలు తీసుకోవటం వీలు కాకపోయినప్పటికీ సింహద్వారాన్ని బట్టి ప్రత్యేకమైన మూటను సింహద్వారానికి ఏర్పాటు చేస్తే ఆ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు. తూర్పు సింహద్వారం ఉన్న గృహంలో నివసించే వాళ్ళు ఎవరైనా సరే ఆ ఇంట్లో ఉన్న సమస్త వాస్తు దోషాలు తొలగింపజేసుకోవాలంటే ఆదివారం రోజు ఒక పిడికెడు గోధుమలు, ఒక పిడికెడు బియ్యం, కొద్దిగా కర్పూరం వీటిని ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఆ మూటను సింహద్వారానికి తగిలించాలి. అప్పుడు తూర్పు సింహద్వారం ఉన్న గృహాల్లో నివసించే వాళ్ళకి ఎలాంటి వాస్తు దోషాలు పనిచేయవు, వాస్తుపరంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే పడమర సింహద్వారం ఉన్నటువంటి గృహాల్లో నివసించే వాళ్ళు శనివారం రోజు ఒక గుప్పెడు బియ్యము, అంతే బరువు ఉన్నటువంటి కొన్ని పత్తి గింజలు, కొద్దిగా కర్పూరం వీటిని నీలం రంగు వస్త్రంలో మూటగట్టి సింహద్వారానికి తగిలించాలి. అప్పుడు పడమర సింహద్వారం ఉన్న గృహాల్లో నివసించే వాళ్ళకి ఎలాంటి వాస్తు దోషాలు పనిచేయవు. అలాగే ఉత్తర సింహద్వారం ఉన్నటువంటి గృహాల్లో నివసించే వాళ్ళు బుధవారం రోజు ఒక ఆకుపచ్చ రంగు వస్త్రం తీసుకొని ఆ ఆకుపచ్చ రంగు వస్త్రంలో గుప్పెడు పెసలు, గుప్పెడు బియ్యము, కొద్దిగా కర్పూరము ఉంచి మూటగట్టి ఆ మూటను సింహద్వారానికి తగిలించాలి. ఇలా చేస్తే ఉత్తర సింహద్వారం ఉన్న గృహాల్లో నివసించే వాళ్ళకి చాలా వరకు వాస్తు దోషాలు పనిచేయవు. దక్షిణ సింహద్వారం ఉన్న గృహాల్లో నివసించే వాళ్ళు మాత్రం వాస్తుపరంగా ఉన్న దోషాలన్నీ పోగొట్టుకోవటానికి మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కలబెందను తలకిందులుగా వేలాడదీయటం, అలాగే 1 కేజీ పటికను ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఇంటి సింహద్వారం ముందు తగిలించడం ద్వారా దక్షిణ సింహద్వారం ఉన్న గృహాల్లో నివసించే వాళ్ళు వాస్తు దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే వాస్తుపరంగా ఎలాంటి దోషాలు లేకుండా ఉండాలంటే వంటగదిలో అద్దాలు ఉండకూడదు. వంటగదిలో ఎట్టి పరిస్థితుల్లో అద్దాలు లేకుండా జాగ్రత్త పడాలి. అలాగే లివింగ్ రూమ్లో కానీ, బాత్రూముల్లో కానీ ఎక్కడైనా అద్దాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు తూర్పు దిక్కు వైపు కానీ, ఉత్తరం వైపు కానీ అద్దాలు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే టీవీలు కానీ, కంప్యూటర్లు కానీ ఇలాంటివి లివింగ్ రూమ్లో, స్టడీ రూమ్లో ఏర్పాటు చేసుకునేటప్పుడు వాటిని ఆగ్నేయంలో ఉండేలాగా చూసుకోవాలి. టీవీలు, కంప్యూటర్లు
ఈశాన్యంలో లేకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఎప్పుడైనా సరే గృహంలో అదృష్టం బాగా కలిసి రావాలంటే హాల్లో ఉదయిస్తున్నటువంటి సూర్యుడి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి. దానివల్ల అదృష్టం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. అయితే వాస్తుపరంగా విసనకర్ర ఆకారంలో ఉన్న గృహాలలో కానీ, ఆంగ్ల అక్షరం యు ఆకారంలో ఉన్నటువంటి గృహాలలో కానీ, త్రిభుజం ఆకారంలో ఉన్న గృహాలలో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే మెట్లు నిర్మించుకునేటప్పుడు కూడా తూర్పు వైపు నుంచి పడమర వైపుకి లేదా ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుకి వచ్చేలాగా మెట్లు నిర్మించుకుంటే చాలా మంచిది. కాబట్టి వాస్తు శాస్త్రంలో సింహద్వారానికి ఉన్నటువంటి ప్రాధాన్యత తెలుసుకొని సింహద్వారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ గృహంలో ఉన్న వాస్తు దోషాలు తొలగింపజేసుకోవటానికి సింహద్వారం పరంగా ప్రత్యేకమైన మూటను మీ సింహద్వారానికి తగిలించుకోండి. వాస్తుపరంగా ఉన్న సమస్త దోషాల నుంచి బయటపడి గృహ లాభాన్ని అందిపుచ్చుకోండి. అలాగే రేపు స్కంద పంచమి. ఈ సందర్భంగా స్కందుడిని, సుబ్రహ్మణ్య స్వామిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.